అని చెప్పినటువంటి గ్యారంటీ. అటువంటి పరిస్థితులు గోత్రా ఇది జరిగిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన తిట్టాడు. ఆ రకమైనటువంటి మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా. ఎందుకంటే 2014లో ఓడిపోయి 23 మందిని తీసుకుని 4 మినిస్టర్లను చేసి వాళ్ళని చేత అమ్మ లెక్కలు తిట్టిస్తున్నా సరే ఒకటే మాట, గల్లీలో తిరుగుతా అంతే తిరిగాడు తప్ప ఢిల్లీ వెళ్ళి మోడీ గారికి ఒక వినతి పత్రం ఇవ్వాలా, ఒక రాష్ట్రపతికి ఒక వినతి పత్రం ఇవ్వాలా, లేకపోతే స్పీకర్ కి రాయలే, ఒక గవర్నర్ దగ్గరికి వెళ్ళలేదు సార్. దట్ ఈస్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి సార్. వీ వాంట్ దట్ టైప్ ఆఫ్ లీడర్స్ ఇన్ దిస్ కంట్రీ టుడే. పెద్ద ఆయన అక్కడ ఉంటే ఈయన ఉంటాడు. కానీ ఒక్కటి మాత్రమే చెప్తున్నా, ఇవాళ జగన్మోహన్ రెడ్డికి గారికి ఒకటే ఉంది, ఈ రాష్ట్రంలో తను చేసినటువంటివి ఏవైతే ఉన్నాయో వీటి మీదటన తను ప్రజలు గెలిపిస్తారు, ప్రజల్ని నేను కన్విన్స్ చేసుకుంటా, ప్రజలతో ఉంటా, ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు శిక్షిస్తారు, లేదో నేను మంచి చేస్తే వాళ్ళే నన్ను గెలిపించుకుంటారు. ఆ రోజున నేను ఏదైతే మాటకి నిలబడ్డానో రుణమాఫీ విషయంలో అది కరెక్ట్ అయింది, కాబట్టి నేను ఏదైతే పందాలో వెళ్తున్నానో అది కరెక్టు. కాబట్టి ఇవాళ నేను ఇస్తున్నటువంటి పథకాలు ఇవన్నీ కూడా పాటు ఇవాళ కేంద్రం దగ్గర నుంచి నేను తీసుకొస్తున్నటువంటి నిజంగా విభజన చట్టంలో కూడా మనకు కొన్ని వచ్చినాయి సార్. నిన్న సార్ ఇది చివరికి ఒకటి చెప్తున్నా, నిన్న సార్ 2/2/2024 సార్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ రాగానే రాస్తాడు సార్ ఆ ఈనాడు ఆయన, మోసం పదే మోసం. ఇప్పటి వరకు 10 సంవత్సరాలైంది బడ్జెట్ లో ఉసూరు అనిపిస్తున్నారు ప్రతిసారి కూడా ఈ కేంద్రం మోసం అని చెప్పని రాశాడు సార్ 2/2/2024. అటువంటి పద్ధతులు మనుషులకి ఎక్కువ కాలము చెల్లవు సాయి గారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని ఇమీడియట్ గా ఒకటే చెప్పాడు, ఆ బడ్జెట్ లో అయినా తన బడ్జెట్ లో అయినా తనకు కావాల్సింది ఇవాళ ఈ రాష్ట్ర ప్రయోజనాలే తప్ప వేరే ఏమీ లేదు. నేను మళ్ళా చెప్తున్నా, ఇవాళ వీళ్ళ ముగ్గురు కలిసినా, ఇద్దరు కలిసినా, ఒకళ్ళు కలిసినా అసలు ఎన్నికల గురించి ఆయన ఒక్కటే ఆలోచించట్లే. ఆయన ఆలోచిస్తుంది ఒకటే, నేను చేసినవి మీకు నచ్చినాయా తొందరగా రండి ఓట్లేసేయండి, నేను రేపు పొద్దున్న అక్కడ బటన్ నొక్కండి, 124 సార్లు నేను బటన్ నొక్కా, 2 సార్లు మీరు ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి కొట్టండి, పైన దేవుడు కింద ప్రజలు. దట్ ఈస్ మిస్టర్ జగన్. రైట్. రవికిరణ్ గారు ఏమంటారు? ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్ళాక మీకు ఒక పాయింట్ వస్తున్నది ఏంటంటే, మీరే పిలిచి ఎన్డీఏని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది, దక్షిణాదిలో ఏమీ లేదు కాబట్టి చంద్రబాబు గారిని పిలిచి ఆఫర్ ఇస్తున్నట్టు నెంబర్ 1. రెండవది ఇద్దరికి కలిపి ఒక 30 సీట్లు ఇస్తున్నారు, 32 అని చెప్పి మొన్న ఏదైతే రాధాకృష్ణ గారు రాశారో అట్లాగే మ్యాక్సిమం మీకు ఒక 5-6 అసెంబ్లీ స్థానాలు, 3-4 పార్లమెంట్ స్థానాలు ఇవ్వడానికి, దాన్ని తీసుకోవడానికి కూడా ఒప్పుకున్నారన్నట్టు ఒక ప్రచారం నడుస్తుంది. దాన్ని ఆపడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అర్జెంటుగా ఆగమేఘాల మీద వెళ్ళారన్నటువంటి ప్రచారం నడుస్తుంది. ఏది వాస్తవం? సాయి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి న్యూస్ బెంచ్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ముందుగా తెలుగు తేజం బహుభాషా కోవిదుడు మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి, అలాగే చౌదరి చరణ్ సింగ్ గారికి, అలాగే హరిత విప్లవ ఆద్యుడు ఎంఎస్ స్వామినాథన్ గారికి భారతరత్న ప్రకటించడం కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతరత్న